హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాప్చర్స్ బై కీర్తి. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రొయ్యల ఫ్రై అలాగే రొయ్యల పులావ్. ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే రొయ్యల్ని మంచిగా వాష్ చేసేసుకొని అందులోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం నిమ్మరసం వేసి కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ రొయ్యలను అయితే అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించాలండి. 5 మినిట్స్ తర్వాత చూసారు కదా ఎన్ని వాటర్ వచ్చాయో. సో ఈ వాటర్లోనే రొయ్యలు అనేవి ఉడకాలన్నమాట. మనం ఎక్స్ట్రాగా వాటర్ అయితే ఏం యాడ్ చేయని అవసరం లేదు. ఈ వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా మనం రొయ్యలను అయితే మంచిగా ఉడికించుకోవాలి. సో ఈ ప్రాసెస్కి నాకు ఒక 15 మినిట్స్ అయితే పట్టింది. ఇప్పుడైతే చూసారు కదా వాటర్ మొత్తం ఇంకిపోయాయి. ఇప్పుడు ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసి మంచిగా ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి కేజీ రొయ్యలండి, బట్ క్లీనింగ్ అంతా అయిపోయేసరికి మనకి 500 గ్రామ్స్ వచ్చాయి. ఇప్పుడు ఇందులో మనము 250 గ్రామ్స్ పులావ్కి అలాగే 250 గ్రామ్స్ ఫ్రైకి అయితే యూస్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకొని వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ మంచిగా ఆయిల్లోనే మూత పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనకి రొయ్యలు అనేవి మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం కారం అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇది పులావ్లోకి సైడ్ డిష్లా యూస్ చేస్తున్నాం కాబట్టి మనము ఇందులోకి కొంచెమే స్పైసెస్ యాడ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి అలాగే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ ఆగి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం అయితే నేను 2 మీడియం సైజ్ టమాటాలు అలాగే ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈ రెసిపీ వచ్చేసి నేను కుక్కర్లో చేస్తున్నానండి. సో ఇప్పుడైతే ఇందులోకి కొంచెం నెయ్యి అలాగే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ మంచిగా వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి నేను చూపిస్తున్నట్టుగా అన్ని బిర్యానీ దినుసులు అయితే వేసుకొని ఒక 1 మినిట్ అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సో బిర్యానీ దినుసుల్లో నేను కసూరి మేతి కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. సో అదైతే మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా ఇస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసుకున్న టమాటోస్ అయితే ఇందులోకి వేసుకోవాలి. సో టమాటోస్ కూడా మంచిగా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇది కూడా ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. రొయ్యల్ని ఆల్రెడీ మనం ఉడికిచ్చి వేసుకున్నాం కాబట్టి అందులో నుంచి మనకు వాటర్ ఏమి రాదు. సో టమాటోస్ కొంచెం ఎక్కువ వేసుకొని అవి అయితే మంచిగా ఉడకనివ్వాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకొని దీన్ని కూడా ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై అవ్వాలి. సో 2 మినిట్స్ తర్వాత మనం ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే 2 టేబుల్ స్పూన్ పెరుగు అయితే యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఆల్రెడీ ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి, ఆ రొయ్యలను అయితే ఇప్పుడు నేను ఇందులోకి వేస్తున్నాను. సో ఇవి వచ్చి మనకి 250 గ్రామ్స్ రొయ్యలు అనమాట. సో ఇందులోకి నేను 1.5 గ్లాస్ రైస్ అయితే యూస్ చేశాను. సో రొయ్యల్ని వేసి మంచిగా ఇప్పుడైతే కలుపుకొని అవి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ రొయ్యలకి మంచిగా ఉప్పు కారం పట్టేలాగా మనమైతే ఒక 3 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను నానబెట్టిన రైస్ని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే ఈ రైస్ని కర్రీని మిక్స్ చేసి మంచిగా అందులో ఫ్రై అవ్వనివ్వాలి. సో అప్పుడే మనకి మంచిగా రైస్ అనేది పుల్లలుగా అలాగే చప్పగా అవ్వకుండా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇవి ఫ్రై అయిన తర్వాత నేను ఇందులోకి 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో కుక్కర్లో కాబట్టి మనము కొంచెము తక్కువే వాటర్ వేసుకోవాలి. అలాగే రైస్ కూడా ఆల్రెడీ నానపెట్టేసింది కాబట్టి కొంచెం వాటర్ అయితే తక్కువ వేసాను. ఇప్పుడైతే మంచిగా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. సో ఒక విజిల్ వచ్చిన తర్వాత మనం అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. సో వేడిగా రొయ్యల పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను చూపిస్తున్న క్వాంటిటీ వచ్చేసి 3 మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుందండి. సో మీరు కనుక ఫస్ట్ టైం ట్రై చేస్తే ఖచ్చితంగా మన ఛానల్లో ఈ వీడియో చూసి ట్రై చేయండి. అందరికీ నచ్చుతుంది అండ్ ఖచ్చితంగా సూపర్ అని అంటారు. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు, ఎందుకంటే మనది కొత్త ఛానల్ కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కూడా ముందు ముందు మంచి కంటెంట్స్తో వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోనైతే షేర్ చేయండి. అంతే, ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.